హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ వచ్చానండి. సో ఈ విల్లా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మేడిపల్లి ప్రగతి నగర్ కాలనీలో ఉంటుందండి. సో ఈ మేడిపల్లి ప్రగతి నగర్ కాలనీ అనేది మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్కి అండ్ ఉప్పల్ చౌరస్తాకి ఇది 6.5 కిలోమీటర్స్ టు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది వరంగల్ హైవే రోడ్కి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా మనకి 3200 స్క్వేర్ యార్డ్ అంటే 3200 గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్ మనకి 13 విల్లాస్ వస్తున్నాయండి. సో ఈ 13 విల్లాస్కు సంబంధించినటువంటి ఏరియా టోటల్గా మనకి కాంపౌండ్ వాల్ తోటి ఇక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు, విత్ జిమ్ రావడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అండ్ ఎవరైతే సెక్యూరిటీ పరంగా చూస్తున్నారో సో అలాంటి వారికి 100% సూటబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి మోడల్ విల్లా చూపిస్తామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ విల్లా దగ్గరికి వెళ్తున్నాము. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఈ విల్లా ప్రాజెక్ట్ లోపల ఉన్నటువంటి రోడ్ చూపిస్తున్నామండి. సో ఈ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జిహెచ్ఎంసి అప్రూవల్ విత్ రెరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ మనకి 80% బ్యాంక్ లోన్ రావడం జరుగుతుంది. అండ్ ఈ విల్లా ప్రాజెక్ట్లో ప్రైస్ రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ ఎస్ఎఫ్టీ మనకి 6500 కోట్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనం మోడల్ విల్లా చూపిస్తున్నామండి. సో ఈ మోడల్ విల్లా అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈచ్ విల్లా యొక్క సైజు స్క్వేర్ యార్డ్లో చూసుకుంటే 175 స్క్వేర్ యార్డ్లో 2800 ఎస్ఎఫ్టీ తోటి 3 BHK విత్ హోమ్ థియేటర్తో రావడం జరుగుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మోడల్ విల్లా చూపిస్తున్నాను. అండ్ మోడల్ విల్లాకి సంబంధించినటువంటి ఎలివేషన్ చూపిస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ చూపిస్తున్నానండి. అండ్ అదేవిధంగా ఇక్కడ వాడుతున్నటువంటి మెటీరియల్స్ చూపిస్తున్నాను. కంప్లీట్గా రివర్ శాండ్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ కన్స్ట్రక్షన్ వైజ్ చూసుకుంటే చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చెప్పవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ కూడా వీళ్ళు రెడ్ బ్రిక్స్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. మంచి కాస్ట్లీ మెటీరియల్స్ అంటే లైక్ మంచి బ్రాండెడ్ సిమెంట్ అండ్ రివర్ శాండ్ రెడ్ బ్రిక్స్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము ఈ మోడల్ విల్లా అనేది క్లియర్గా చూపిస్తాము. అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ప్రైస్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుందండి. 6500 కోట్ చేస్తున్నారు. అండ్ విల్లా సైజ్ చూసుకున్నట్లయితే 175 స్క్వేర్ యార్డ్లో 2800 ఎస్ఎఫ్టీ తోటి 3 BHK విత్ హోమ్ థియేటర్తో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మినీ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా చూపిస్తున్నానండి. సో పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి పెద్ద సైజ్ కారు వచ్చే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ విల్లాస్ అనేది మనకి 100% వాస్తు ప్రకారం కట్టించడం జరిగింది. అండ్ విల్లాకు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ మనకి వెస్ట్కి ఇవ్వడం జరిగింది. సో లోపలికి వచ్చి చూసినట్లయితే మనకి సఫిషియెంట్గా పెద్ద సైజ్గా ఉన్నటువంటి హాల్ ఏరియా చూపిస్తున్నాను. ఇటువైపు వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 80% వర్క్ కంప్లీట్ అయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విల్లా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. సో ఒకసారి మీరు సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్ గమనించవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను విల్లా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నానండి. సో విల్లాకి 100% వాస్తు ప్రకారంగా మనకి సెట్ బ్యాక్స్ తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ చూపిద్దాము. అండ్ బెడ్రూమ్స్ యొక్క సైజెస్ అనేది క్లియర్గా చూద్దామండి. సో వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా డిజైన్ చేశారండి. సో ఇక్కడ వచ్చేసి మనకి స్పేసెస్గా ఉన్నటువంటి విల్లాస్ అండి. సో ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీస్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో సో అలాంటి వారికి 100% సూటబుల్ అవుతుంది. అండ్ విల్లాస్ ఎవరైతే చూస్తున్నారో అలాంటి వారికి 100% సూటబుల్ అవుతుంది. అండ్ ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే మనకి చాలా రీజనబుల్ బడ్జెట్లో వస్తున్నాయండి. టోటల్గా మనకి ఈ ప్రాజెక్ట్లో 13 విల్లాస్ రావడం జరుగుతుంది. అండ్ ఈ 13 విల్లాస్కి సంబంధించి క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు విత్ సోలార్ ఫెన్సింగ్ తోటి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్లో భాగంగా మనకి పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ మనకి సైలెంట్ పవర్ జనరేషన్ మోడ్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్గా రావడం జరిగిందండి. అండ్ బెడ్రూమ్ సైజ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ 2 సైడ్స్ విండోస్ రావడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. సో వాష్రూమ్ వర్క్ అనేది జరుగుతుందండి. ఇక్కడ వాడుతున్నటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ మంచి కాస్ట్లీ బ్రాండెడ్ మెటీరియల్స్ అండి. సో దానికి సంబంధించినటువంటి పైప్స్ కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి మంచి బ్రాండెడ్ ప్లంబింగ్ మెటీరియల్స్ వాడుతున్నారు. అండ్ ఎవ్రీథింగ్ మనకి రెడ్ బ్రిక్స్ తోటి కన్స్ట్రక్ట్ చేసినటువంటి విల్లాస్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియా మరొకసారి చూపిస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి మనకి
టీవీ యూనిట్ ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కింద ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం స్టెప్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సో స్టెప్స్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 3.5 feet స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి లివింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ లివింగ్ ఏరియా చూసినట్లయితే మనకి చాలా స్పేసెస్కి వచ్చిందండి. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సైజు గ్లాస్కు సంబంధించిన విండో చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి ఇక్కడ కామన్ వాష్రూమ్ పాయింట్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి సఫిషియెంట్గా పెద్దగా ఉందండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఆ కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నప్పటికి ఇక్కడ మనకి వుడ్ వర్క్ చేయించుకోవడానికి కూడా ఇక్కడ మనకి అవకాశం ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి ఇక్కడ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డ్రెస్సింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ వాష్రూమ్లో వచ్చేసి వర్క్ జరుగుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ చూసుకుంటే మనకి చాలా పెద్దగా రావడం జరిగిందండి. సో ఓవరాల్గా మనకి స్పేసెస్గా ఉన్నటువంటి బెడ్రూమ్స్ రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. సో అటాచ్డ్ వాష్రూమ్ అనేది పెద్దగా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి 2 windows ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఆనుకొని ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా కింద మనం సెటప్ చేసుకోవచ్చు అండి. సో బాల్కనీ ఏరియా నుంచి బయటకు చూసినట్లయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి విల్లాస్ యొక్క వర్క్ అంతా క్లియర్ గా నేను సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే మనకి చాలా పెద్ద సైజ్ గా ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా చూస్తున్నారు. ఈ సిట్అవుట్ ఏరియాకి సంబంధించినటువంటి పెద్ద సైజ్ విండో చూస్తున్నారు. అండ్ సిట్అవుట్ ఏరియా నుంచి మనకి బయటికి బాల్కనీ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ బాల్కనీ సైజ్ చూసుకుంటే మనకి ఎక్సలెంట్ గా ఉందండి. చాలా బాగుంది, పెద్ద సైజ్ గా ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను హోమ్ థియేటర్ ఏరియా చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకి చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ హోమ్ థియేటర్కి వచ్చేసి 2 windows ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో వాష్రూమ్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాం. ఈవెన్ వాష్రూమ్ మనకి స్పేస్ వచ్చేసి బాల్కనీ ఏరియా నుంచి ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాను. ఆపోజిట్ లో కనిపిస్తున్నటువంటి ఏరియా వచ్చేసి సిపిఆర్ఐకి సంబంధించినటువంటి ఏరియా అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చెంగిచెర్ల బస్ డిపో దగ్గరలో ఉంటుంది. అండ్ చెర్లపల్లి MMTS కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకుంటే వరంగల్ హైవే రోడ్ కేవలం 500 meter డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఇటువైపు మన పోచారం ఇన్ఫోసిస్ కి ఇది హార్డ్లీ 5 to 6 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఇది 6.5 kilometers to 7 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అండ్ సరౌండింగ్ లో 2 to 3 kilometer డిస్టెన్స్ లో మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ సినిమా మాల్స్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఎవరైతే సెక్యూరిటీతో పాటుగా విల్లాస్ కొందామని చూస్తున్నారో సో అలాంటి వారికి 100% సూటబుల్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.